తెలుగు సినిమా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ స్థాయి యాక్షన్ డ్రామా వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్తో కలిసి ఈ భారీ యాక్షన్ ప్రాజెక్టులో నటిస్తున్న తారక్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపిస్తారని సమాచారం. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్లో రణ్బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. అయితే తెలుగులో ఈ చిత్రానికి మహేష్ బాబు వాయిస్ ఇవ్వబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వార్ 2కి తెలుగు మార్కెట్లో మరింత హైప్ తీసుకురావాలంటే మహేష్ బాబు వాయిస్ ఓవర్ సరైన ఆప్షన్ అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్ మధ్య స్నేహం కూడా ఇందుకు కలిసి వస్తుందని అంటున్నారు. కానీ ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న SSMB 29 ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు, రాజమౌళి మధ్య వర్క్ కమిట్మెంట్ వల్ల వార్ 2 వాయిస్ ఓవర్ కోసం రాజమౌళి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రాజెక్టుపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచే మహేష్ బాబు పూర్తి సమయాన్ని అందిస్తున్నారు. ఎటువంటి ఇతర కమిట్మెంట్స్ లేకుండా ఈ ప్రాజెక్టుకి అంకితమై పనిచేస్తున్నారు. ఇలాంటి సమయంలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ కోసం సమయం కేటాయించగలరా? జక్కన్న మహేష్ను వదులుతారా అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే బ్రహ్మాస్త్ర ప్రమోషన్ సమయంలో అయాన్ ముఖర్జీ కోసం రాజమౌళి ఆ సినిమాకు తెలుగులో సమర్పకుడిగా ఉన్నారు. ఇక ఆ అనుభవం కారణంగా వారి మధ్య స్నేహం ఏర్పడింది. ఇప్పుడు అయాన్ ముఖర్జీ వినతి మేరకు రాజమౌళి మహేష్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నిర్ణయం వార్ 2కు తెలుగులో మరింత హైప్ తీసుకురాగలదని భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతున్న వార్ 2 సినిమా ఏ రేంజ్లో ప్రేక్షకులను అలరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.